బ్యాక్ టు న్యూస్. గాజు గ్లాసు గుర్తు పంచాయతీ ఏపీ హైకోర్టుకు చేరింది. స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ జనసేన పిటిషన్ దాఖలు చేయడంతో విచారణ చేపట్టింది. ఎన్నికల సంఘం 24 గంటల్లోగా దీనిపై నిర్ణయం చెబుతామని కోర్టుకు తెలపడంతో తదుపరి విచారణ ఇవాల్టికి వాయిదా వేసింది. ఏపీలో స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో జనసేన పిటిషన్ దాఖలు చేసింది. ఈ నెల 29న నామినేషన్ల ఉపసంహరణ తర్వాత స్వతంత్ర అభ్యర్థులకు గుర్తులు కేటాయించింది ఈసీ. ఈ క్రమంలో కొందరు స్వతంత్ర అభ్యర్థులతో పాటు నవతరం పార్టీ అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తును కేటాయించింది. దీంతో జనసేన హౌస్ మోషన్ పిటిషన్ వేసింది. పార్టీ జనరల్ సెక్రటరీ శివశంకర్రావు పిటిషన్ వేశారు. దీనిపై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. జనసేన తరఫున న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. ఏపీలో 2 ప్రధాన పార్టీలతో జనసేన పొత్తులో ఉందని, తమ పార్టీ అన్ని చోట్ల కాకుండా కొన్ని చోట్ల మాత్రమే పోటీకి దిగినట్లు తెలిపారు. మిగతా చోట్ల పొత్తులో ఉన్న టీడీపీ, బీజేపీ అభ్యర్థులు గెలుపునకు ప్రచారం చేస్తున్నామన్నారు. గత ఎన్నికలు, ఈ ఎన్నికల్లోనూ గాజు గ్లాస్ గుర్తుతోనే పోటీకి దిగుతున్నామన్నారు. గాజు గ్లాస్ గుర్తును స్వతంత్ర అభ్యర్థులకు ఇవ్వడం వల్ల ప్రజల్లో కన్ఫ్యూజన్ ఏర్పడుతోందన్నారు. తాము పొత్తులో లేకపోతే జనసేన పోటీ చేయని చోట సింబల్ వేరే వాళ్ళకిచ్చినా ఇబ్బంది లేదని, ఇప్పుడు ఇవ్వడం వల్ల ఓటర్లు గందరగోళానికి గురవుతున్నారన్నారు. ఇదంతా ఎన్నికల వ్యవహారంలో భాగంగా తమ కూటమికి ఇబ్బంది కలిగించేలా చేస్తున్నారని వాదనలు వినిపించారు. ఇక గాజు గ్లాస్ గుర్తును ఫ్రీ సింబల్ నుంచి తొలగించాలని ఈసీకి ఈ ఏడాది జనవరిలో ఒకసారి, తాజాగా రెండోసారి వినతి పత్రం ఇచ్చినా స్పందన లేదని కోర్టు దృష్టికి తెచ్చారు. టీడీపీ, బీజేపీతో జనసేన పొత్తులో ఉన్న కారణంగా 2 ఎంపీ, 21 ఎమ్మెల్యే సీట్లలో పోటీ చేస్తున్నామని తెలిపారు. మిగతా సీట్లలో తమ పొత్తులో ఉన్న టీడీపీ, బీజేపీ పోటీ చేస్తున్నాయి కాబట్టి ఆ స్థానాల్లో గాజు గ్లాస్ గుర్తును ఫ్రీ సింబల్ నుంచి తొలగించాలని కోరామని వివరించారు. కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థికి గాజు గ్లాస్ గుర్తు ఉంటే దాని పరిధిలో ఉన్న తునిలో స్వతంత్ర అభ్యర్థికి గాజు గ్లాస్ గుర్తు ఇచ్చారు. అయితే 24 గంటల్లో జనసేన అభ్యంతరాలు తొలగించడంపై తాము నిర్ణయం తీసుకుంటామని ఎన్నికల సంఘం కోర్టుకు తెలిపింది. దీంతో ఈ విషయాన్ని రికార్డు చేయాలని ఆదేశించిన న్యాయమూర్తి తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేశారు.